మ్యారేజ్ ఎప్పుడైంది సార్ మీతో? టీడీపీలో వాసంశెట్టి సుభాష్ ఆయన ఒక్క నెల రోజుల్లో రామచంద్రపురం రావటం, సీట్ తెచ్చుకోవటం, ఎమ్మెల్యే అయిపోవటం, మంత్రి అయిపోవటం మీకు ఎలాగనిపిస్తుంది సార్? కాస్త బాధగా ఉందా బాబు గారి మీద? రాజకీయం అంటే ఒక రకం వాడికి అదృష్టం ఉండాలి. ముందు తెలుగుదేశం పార్టీ కోఆర్డినేటర్ పదవికి రాజీనామా చేశారు. ఎవరో జిల్లాలో ఒక వృద్ధ నాయకుడు ఇతను ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇతను రెచ్చగొట్టి కావాలని ఈ విధంగా చేశారు అనేది ఒక ప్రచారం నడుస్తుంది. దీన్ని మీరు ఏమంటారు సార్? కూటమి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు నాకు స్వయంగా ఫోన్ చేసి చెప్పారు, జనసేన అభ్యర్థి పంతం నానాజీ గారి గెలుపుకి మీ బలం మీ బలగం అతను గెలిపించింది విషయం అండి. ఇప్పుడు ఆ స్థాయిలో మీతో కోఆర్డినేషన్ అతనితో ఉందా లేదా? ఇక్కడ ఏ పని అవ్వట్లేదు మాకు, మా ఇద్దరి వల్ల కూడా. ఒక విషయం అడగండి. మీ మీద ఒక పుకారు పెట్టారు, చెప్పండి. మీరు వైసీపీకి వెళ్ళిపోతారు. మన 24 ఎన్నికల్లో మీకు అనిపించలేదా సార్ ఇండిపెండెంట్గా చేస్తే బెటర్ ఏమో, నాకు ఇంతమంది జనం ఉన్నారు, ఇంత ఓటింగ్ ఉంది అని మీకు ఆలోచన రాలేదా? మీ ఇద్దరు ఎవరో ఒకరికి అలాంటి ఆలోచన ఇస్తే భగవంతుడు ఇవ్వకూడదని నేను కోరుకుంటాను. ఏ రాజకీయ నాయకుడు కూడా అమరావతి మీద మీ అభిప్రాయం చెప్పండి. బాబు గారి స్టాండ్ మీద ఒక సీనియర్ పొలిటీషియన్గా మేము అడుగుతాం, టీడీపీ ఎమ్మెల్యేగా అది అడగట్లేదు. ఇప్పుడు మీరు అడిగారు కదా అమరావతి గురించి, జగన్ గారు మాబీ గన్ అంటున్నారు. మరి 5 సంవత్సరాలు ఏ గన్ మరి ఎట్టాడో మాకు తెలియదు. ఢిల్లీ రాజధాని ఉండగా దక్షిణ భారతదేశంలో రెండో రాజధాని ఉండాలి అంటే అది అమరావతి అవుతుంది తప్ప ఈ దక్షిణ భారతదేశంలో ఆ కెపాసిటీ ఉన్న రాజధాని నగరం ఉండకుండా తయారు చేస్తాడు మా ఓటు మాత్రం. నేను చనిపోయిన తర్వాత ఈ తెలుగుదేశం పార్టీ ఎన్నాళ్ళు ఉంటే అన్నాళ్ళు కూడా కీర్తి ప్రతిష్టలో ఈ రాజధాని నగరం ఈ నారావాడి కుటుంబం ద్వారా వచ్చింది, ఇక్కడ నిర్మించింది చంద్రబాబు నాయుడే అన్న ఎప్పీరియన్స్ రావాలని పనిచేస్తున్నాడు మా నాయకుడు. చివరిగా 2029 ఎన్నికల్లో మీ స్ట్రాటజీ ఏంటి? మీరు కాకినాడ రూరల్ ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నారా లేదా? మేము ఇప్పటివరకు ఏం అడగలేదండి.